ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. ఈనాటి క్లాస్లో మనము మెథడాలజీ అంటే సబ్జెక్ట్ పెడగాగిస్ని చర్చించబోతున్నాము. మెథడాలజీని చదివేటప్పుడు మనము ఎటువంటి అప్రోచ్ని ఫాలో కావాలి, ఎటువంటి విధానాల్ని అనుసరిస్తే మనం మంచి మార్క్స్ తీసుకురావచ్చు అన్న విషయం గురించి చర్చిస్తాం. దాంతోపాటుగా దీంట్లో ఒక టాపిక్ అయినటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్, బోధనా పద్ధతులు అనేటువంటి టాపిక్ని చర్చిస్తాం. బోధనా పద్ధతుల టాపిక్స్ని మొత్తం ఏ విధంగా చర్చిస్తామంటే మనము బోధనా పద్ధతుల టాపిక్స్ అనేది చాలా విస్తృతమైన టాపిక్. ఆ ఒక్క టాపిక్ని మనము కేవలం ఒక గంట నిడివితో ఉన్నటువంటి వీడియోలో కుదించడం అసాధ్యం. కాబట్టి బోధనా పద్ధతుల్ని మనం ఏ విధంగా చదవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో చర్చిస్తాం. దాంతోపాటుగా బోధనా పద్ధతులకు ముందున్నటువంటి పరిచయం, ఆ పరిచయం గురించి కూడా కొద్దిగా మాట్లాడుకొని ఏదైనా ఒక బోధనా పద్ధతిని డిస్కస్ చేస్తాం. మిత్రులారా, ఈనాటి టాపిక్ని స్టార్ట్ చేసే కన్నా ముందుగా నేను ఒక విషయాన్ని మీ ముందుంచదలుచుకున్నాను. మీకందరికీ తెలుసు, మన ఎస్పీ ఎడ్యూట్యూబ్ ఆధ్వర్యంలో కోర్సెస్ రన్ అవుతున్నాయి. సిడిపి లైవ్ సెషన్స్ అనేటివి జూమ్లో తీసుకోబడుతున్నాయి. తర్వాత ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్కు సంబంధించినటువంటి మెథడాలజీ క్లాసెస్ రికార్డెడ్ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిడిపి లైవ్ సెషన్స్ అనేటివి జూమ్ ద్వారా తీసుకోబడుతున్నాయి. 28 మార్చ్ నుంచే టెట్కు సంబంధించినటువంటి బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ కోర్సులో అంతర్భాగంగానే మనకు ఈ సిడిపి లైవ్ సెషన్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు కోర్సులో జాయిన్ అవుతారో వాళ్లకు. తర్వాత ఈ ట్రై మెథడ్కు సంబంధించినటువంటి రికార్డెడ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వీటికి సంబంధించినటువంటి ఈ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బుక్స్ అంటే సాఫ్ట్ కాపీస్ పీడిఎఫ్స్ ఒక సాఫ్ట్ కాపీస్ మీకు మీ మెయిల్కి పంపడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ బుక్స్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కన్సర్న్ సబ్జెక్ట్స్ సిడిపి మీద కావచ్చు, ట్రై మెథడ్స్కి సంబంధించిన వాటి మీద కావచ్చు, మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి అంటే ఈ టెట్ 2022 బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో, ఇప్పుడు 2 బ్యాచ్లు రన్ అవుతున్నాయి, T0, T1 అనే బ్యాచ్లు. సో ఈ 2 బ్యాచ్ల్లో ఎవరైతే జాయిన్ అయిన పిల్లలు ఉంటారో వాళ్లకు టీఆర్టీ వరకు కూడా లాంగ్ టర్మ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ యాక్సెస్ అంటే ఈ కోర్సెస్ ఎలాగో మనం టెట్లో పూర్తి చేసిన తర్వాత టీఆర్టీ కోసము ఏదైనా కోర్సు నూతనంగా లాంచ్ అయితే ఆ కోర్సులో కూడా వీళ్ళను భాగస్వాముల్ని చేస్తాం. ఎటువంటి అదనపు ఫీజు లేకుండా ఆ కోర్సులో కూడా వీళ్ళని భాగస్వాములుగా చేస్తాం. ఓకే, సో ఇది కోర్సుకు సంబంధించిన పూర్వపరాలు. ఆలస్యం చేయకుండా యాక్సెస్ తీసుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు. దాంతోపాటుగా మీకు టెట్ టీఆర్టీలో విజయ అవకాశాలని మెరుగుపరుచుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కోర్సు యొక్క విధి విధానాలకు సంబంధించినటువంటి విషయం. సో మిత్రులారా, నేను ఇంతకుముందు చెప్పినట్లు మెథడాలజీని చదివేటటువంటి అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి, చాలామంది పిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మన యూట్యూబ్లో అందుబాటులో ఉంది, ఫ్రీ సోర్స్లో. మెథడాలజీని ఏ విధమైన అప్రోచ్లో మనం చదవాలి అని చూడండి అమ్మా. ఒక విషయాన్ని ఎవరైనా చెప్తారండి, అది మెథడాలజీ కావచ్చు, సిడిపి కావచ్చు, కంటెంట్ కావచ్చు. దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మీ వరకు చేరవేసే శిక్షకులు బోలెడు మంది ఉంటారు. కానీ వాళ్ళు మీ వరకు చేరవేసిన సమాచారాన్ని మీరు ఏ విధంగా ఆకలింపు చేసుకుంటున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఆ అర్థం చేసుకోవడానికి మీరు ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ ఏంటివి, వ్యూహాలు, స్ట్రాటజీస్ ఏంటివి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ కంటెంట్ చెప్పడంతో పాటుగా ఆ కంటెంట్ని చదివేటటువంటి ఒక అప్రోచ్ ఏదైతుందో ఆ అప్రోచ్ని చెప్తానన్నమాట. చదివేటటువంటి అప్రోచ్ చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అంటే అభ్యర్థులకు చదివే విధానం చెప్పినప్పుడు చదువుకోవడం సులభమవుతుంది, అవునా? కాబట్టి అనుభవం లేనటువంటి కొత్త నూతన అభ్యర్థులు బరిలో దిగినప్పుడు వాళ్ళు ఏ అప్రోచ్లు చదవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అనవసరపు విషయాలు చదివేసి కాలాన్ని వృధా చేసుకుంటారు. అలాంటి సందర్భం రాకుండా
అప్రోచ్ చెప్పడం అనేది ముఖ్యం. సో మనం ఈరోజు సిడిపికి సంబంధించినటువంటి అప్రోచ్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి అప్రోచ్, మెథడాలజీకి సంబంధించిన అప్రోచ్. మీరు కనుక మెథడాలజీ కనుక చూస్తే మనకు మెథడాలజీ 4 మెథడ్స్ చదవాల్సి ఉంటుంది. మీకు 4 మెథడ్స్ చదవాల్సి ఉంటుందమ్మా, మీ అందరికీ తెలుసు. ఒకటేమో ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, తర్వాత తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుందమ్మా, నెక్స్ట్ వచ్చేసరికి ఈవీఎస్ ఉంటుంది. అవునా? ఈ 4 మెథడాలజీలకు ఒక్కొక్క దానికి 6 మార్కుల చొప్పున మనకు 24 మార్కులు ఈ మెథడాలజీ పార్ట్కి, దీన్నే పెడగాగి పార్ట్ అంటాము, సబ్జెక్ట్ పెడగాగి పార్ట్. 24 మార్కులు టెట్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు చదివే విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి వచ్చేసరికి ఈ 4 మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి. ఎలాగూ టెట్ సిలబస్ మీ దగ్గర ఉంటే వీటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీ దగ్గర ఉన్నట్లే. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆయా సిలబస్లో కామన్గా ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ని ముందుగా చదివేసేయాలి. కామన్ యూనిట్స్ ఏంటమ్మా? కామన్ యూనిట్స్ అవి అంటే బోధనా లక్ష్యాలు, గమ్యాలు. ఇది అందరికీ కామన్గా ఉండేటటువంటి యూనిట్, మీకు అందరికీ తెలుసు. అవునా? ఏముంటుంది కామన్గా? ఫస్ట్ వన్ ఏం చెప్పాను నేను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. బోధన గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. తెలుగు మెథడాలజీలో మీకు ఈ యూనిట్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ మెథడాలజీలో మీకు ఈ యూనిట్ కనిపిస్తుంది, మ్యాథ్స్ మెథడాలజీలో, ఈవీఎస్ మెథడాలజీలో కూడా ఈ యూనిట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బోధనా ప్రణాళికలు. సో ఈ లెసన్ ప్లాన్ కావచ్చు, టీచింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బోధనా ప్రణాళికలు. ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్టులు మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనది బోధనా పద్ధతులు. ఇవి కూడా మీకు అన్ని సెక్షన్స్లో, అన్ని సబ్జెక్టులో బోధనా పద్ధతులు ఉంటాయి. 4వది వచ్చేసరికి బోధనా వనరులు లేదా అభ్యసన వనరులు అంటాం దీన్ని. బోధన లేదా అభ్యసన వనరులు. మరో రకంగా చెప్పాలంటే బోధనోపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, టీచింగ్ మెథడ్స్, టీచింగ్ ప్లాన్స్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ గోల్స్. ఇది 4 యూనిట్లు కామన్గా ఉంటాయి. దాంతోపాటుగా మనకు 5వ యూనిట్ మూల్యాంకనము అనేటటువంటి యూనిట్ కూడా ఉంటుందమ్మా. ఇది కూడా అందరికీ కామన్గా ఉంటుంది, ఇవాల్యుయేషన్ అనేటువంటి టాపిక్. సో ఈ 5 సెక్షన్లు మనకు కామన్గా ఉండేటటువంటి యూనిట్లు. ఈ యూనిట్ల యొక్క ప్రిపరేషన్ని మనము మొదట ప్రిపేర్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయబోతున్నామంటే, నేను ఈనాటి టాపిక్లో మీకు బోధనా పద్ధతులు అనేటటువంటి కామన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ కామన్ యూనిట్కి సంబంధించినటువంటి పరిచయాన్ని ఇస్తాను. ఆ పరిచయంతో పాటు మీకు ఇవ్వబడ్డటువంటి బోధనా పద్ధతుల్లో ఏదైనా ఒక బోధనా పద్ధతి గురించి వివరిస్తాను. మీరు చదివేటప్పుడు కూడా నేను ఏ విధమైన అప్రోచ్లో మీకు టీచ్ చేశానో అదే విధమైన అప్రోచ్ని మీరు వేరే బోధనా పద్ధతులకు అనుప్రయుక్తం చేస్తూ చదవాలి. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బోధనా పద్ధతులు చదివే కన్నా ముందుగా కాస్త పరిచయం ఉంటుందమ్మా. ఆ పరిచయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఏ బోధనా పద్ధతి అయినా అధ్యయనం చేసేటప్పుడు మీరు ఒక క్రమం అనేది ఉంటుందిరా, ఆ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ క్రమం అంటే, ఫస్ట్ ఆ బోధనా పద్ధతికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మాట్లాడుకోవాలి. ఫస్ట్ కనిపిస్తుందమ్మా? ఎస్, నేపథ్యం. ఫస్ట్ ఏం మాట్లాడతాం? నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏమొస్తాయి? ఆ బోధనా పద్ధతిని ప్రతిపాదించినటువంటి
సైంటిస్ట్ ఎవరు, మనోవైజ్ఞానికవేత్త ఎవరు, విద్యావేత్త ఎవరు, ఆ బోధనా పద్ధతి యొక్క చరిత్ర ఏంటి, అది మాట్లాడతాం. ఆ బోధనా పద్ధతి ఏ బోధనా సూత్రాల నుంచి ఉద్భవించింది, ఆ బోధనా పద్ధతి ఏ బోధనా సూత్రాల నుంచి ఉద్భవించింది, ఏ మౌలిక సూత్రాలు ఆ బోధనా పద్ధతికి నేపథ్యంగా ఉన్నాయి, అట్లాంటి విషయాలు మనం నేపథ్యంలో పరిచయంలో మాట్లాడతాం. తర్వాత నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటి అంటే, నేపథ్యం తర్వాత దాంట్లో ఆ బోధనా పద్ధతిలో ఏమైనా సోపానాలు ఉన్నాయా, ఆ సోపానాల గురించి మాట్లాడతాం. నెక్స్ట్ మాట్లాడేది ఏంటి, ఆ బోధనా పద్ధతిని తరగతి గదికి ఏ విధంగా అన్వయం చేస్తాం, ఏదైనా ఒక ఉదాహరణ తీసుకొని చర్చిస్తాం మనం, అవునా, ఆ అన్వయం గురించి మాట్లాడతాం. చివరిలో దాని యొక్క ప్రయోజనాలు, దాని యొక్క పరిమితుల గురించి మాట్లాడతాం, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాం. ఇదమ్మా ఏ బోధనా పద్ధతి తీసుకున్నా మీరు చదవాల్సినటువంటి క్రమం. ఫస్ట్ నేపథ్యం, పరిచయం, దాంట్లో మనం ఏం చర్చిస్తున్నాం, ఆ బోధనా పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు, ఆ బోధనా పద్ధతికి ఆధారభూతమైనటువంటి మనోవైజ్ఞానిక సూత్రాలు ఏంటివి, ఆధారభూతమైనటువంటి తాత్విక సూత్రాలు ఏంటివి, దానికి ఆధారభూతమైనటువంటి తార్కిక సూత్రాలు ఏంటివో నేపథ్యంలో చర్చిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సోపానాలు, ఆ బోధనా పద్ధతిని మనం ఏ సోపానాల ద్వారా నిర్వహిస్తాం, తరగతి గది అన్వయం ఏ విధంగా చేస్తాం, ఏదైనా ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకొని తరగతి గదిలో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, అది చర్చిస్తాం. చివరిలో ఆ బోధనా పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటివి, ఆ బోధనా పద్ధతి యొక్క పరిమితులు ఏంటివి, ఈ విధంగా చర్చిస్తూ పోతాం. ఓకేనా. సరే, మరి బోధనా పద్ధతులు అన్న టాపిక్ని స్టార్ట్ చేసే కన్నా ముందు ఫస్ట్ బోధన అంటే ఏంటి, అభ్యసన అంటే ఏంటి, బోధనాభ్యసన ప్రక్రియ, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. అదొకసారి తెలుసుకోవాలి మనం అందరం. చూడండి, ఇక్కడ నేను 3 ప్రశ్నలు మీకు సంధిస్తున్నాను. ఏం బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి, ఈ 3 ప్రశ్నలు ఒక టీచర్ మెదడులో ఎప్పుడూ కదలాడుతూ ఉండాలి. ఏం బోధించాలి అన్నటువంటి ప్రశ్న నుంచి మనకు కంటెంట్ ఉత్పన్నమవుతుంది, విషయం అనేది ఉత్పన్నమవుతుంది, బోధనా విషయం చెప్పాల్సిన సబ్జెక్ట్ అనేది దానికి సమాధానం. రెండవ ప్రశ్న ఉంది చూడండి, ఎందుకు బోధించాలి అన్నటువంటి ప్రశ్న కనుక తలెత్తితే దానికి సమాధానం ఏంటో తెలుసా, బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు. మనం ఊరికే బోధించాం కదా, గాలికి పోయి ఈ విధంగానే బోధించడానికి కదా, ఏదో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి, ప్రత్యేకమైనటువంటి ఒక స్పెసిఫికేషన్ని సాధించడానికి, రీచ్ కావడానికి పిల్లాడికి మనం బోధిస్తాం. ఆ విద్య అంతానికి సాధించాల్సిన సామర్థ్యాలు ఉంటాయి కొన్ని ఆ పాఠం పూర్తి కాగానే వెంటనే సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని లక్ష్యాలు ఆ పాఠం పూర్తయిన వెంటనే, ఆ పీరియడ్ పూర్తయిన వెంటనే సాధించాల్సిన లక్ష్యాలు కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఎందుకు బోధించాలి అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు సమాధానాలు వాటికి. ఎలా బోధించాలి అన్నటువంటి చివరి ప్రశ్న చూడండి. ఎలా బోధిస్తావు, ఏదైనా ఒక సహాయాన్ని తీసుకోవాలి, ఏదైనా ఒక టెక్నిక్ని నువ్వు ఫాలో కావాలి, ఏదైనా టూల్ సహాయాన్ని, లేదా ఏదైనా ఒక అప్రోచ్ని నువ్వు ఫాలో కావాలి. ఆ టూల్ కావచ్చు, ఆ మెథడ్ కావచ్చు, ఆ టెక్నిక్ కావచ్చు, ఆ స్ట్రాటజీ కావచ్చు, వాటిని మనం బోధనా పద్ధతి అంటాం. ఓకేనా. కాబట్టి 3 ప్రశ్నలు 3 సమాధానాలు. మనకు మెథడాలజీ మొత్తం ఈ 3 చుట్టే తిరుగుతుంది. రైట్. ఇక్కడ చూడండి, బోధన అనేటటువంటి అంశాన్ని హెస్సీ మొరిసన్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్వచించాడు. ఏమంటున్నాడు హెస్సీ మొరిసన్, బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య. మోర్ ఎక్స్పీరియన్స్డ్, లెస్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటాడు కదా. మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు ఇక్కడ, టీచర్. లెస్ ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్. ఈ ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఒక రెసిప్రోకల్ యాక్షన్. ఓకేనా, పరస్పర చర్య. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాడు ఇక్కడ మొరిసన్, టీచింగ్ అంటున్నాడు. బోధన అనేది ఒక పరస్పర చర్య, ఒక ప్రక్రియ అని ఫ్లాండర్స్ అనేటటువంటి మరొక విద్యావేత్త నిర్వహిస్తున్నాడు. పరస్పర చర్య అంటే ఏంటమ్మా, ఇక్కడ దీనికి 2 ధృవాలు ఉంటాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారో, దీనికి ఏ, బి అనేటువంటి 2 పోల్స్ ఉంటాయి. ఏ అనేవాడు ఉపాధ్యాయుడు అయితే బి అనేవాడు స్టూడెంట్. వీరి మధ్య జరిగేటటువంటి పరస్పర చర్యల ఫలితమే బోధన. నూతన అప్రోచ్ ఏం చెప్తుంది అంటే, ఈ ఏబిసితో పాటు ఇంకో ధ్రువం కూడా ఉంటుంది, సి అనేది. అదేంటో తెలుసా, చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ అది 3వ ధ్రువంగా ఉంటుంది. ఈ మూడిటి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే టీచింగ్ అని ఇటీవల నూతనంగా వచ్చినటువంటి అప్రోచ్ మనకు చెప్తుందన్నమాట. ఓకే. కాబట్టి అభ్యసనం అంటే చుట్టూ ఉన్న పరిసరాల నుండి అనుభవాల ద్వారా విద్యార్థులు శాశ్వతమైన మార్పులు కలిగించే ప్రక్రియ. అభ్యసనం గురించి మనం సైకాలజీలో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే, రైట్.
జ్ఞానం సంపాదించడానికి బోధన అవసరం లేదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. జ్ఞానం ఆర్జించడానికి మనకు బోధన అవసరం లేదు, కానీ ఆ జ్ఞానాన్ని అవగాహనగా మార్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా బోధన అవసరం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బోధన లేకుండా కూడా మెథడాలజీని మొత్తం బుక్ను చదవచ్చు. అది కేవలం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అవునా? జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ జ్ఞానం అవగాహనగా మారాలంటే ఏదైనా ఒక ఎక్స్పర్ట్ సలహాలను శిక్షకుడి నోటి ద్వారానో ఆ టాపిక్ని కావచ్చు, ఆ సబ్జెక్ట్ని కావచ్చు వినాలి. అక్కడ శిక్షకుడి యొక్క అనుభవం, అతడి యొక్క బోధనా వ్యూహం ద్వారా ఆ జ్ఞానం అనేది అవగాహనగా మారుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, బోధనాభ్యాస ప్రక్రియలు నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్ని పద్ధతి అంటాడు. ఎవరు? వెస్లీ రాస్పీ పద్ధతిని నిర్వచిస్తున్నాడు. ఇక్కడ మెథడ్ అనేటువంటి వర్డ్ని నిర్వచిస్తున్నాడు వెస్లీ రాస్పీ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్త. ఏమంటున్నాడు ఇక్కడ? బోధనాభ్యసన ప్రక్రియలు నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించేటువంటి పద్ధతి ఉంటుందో, విధానం ఏదైతుందో దాన్ని పద్ధతి అంటున్నారు. వెస్లీ స్టాన్లీ అనేటువంటి మరొక శాస్త్రవేత్త ఇద్దరు కలిసి నిర్వచిస్తున్నారు. బోధనాభ్యసన లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి. బోధనాభ్యసన లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఉపయోగపడేటటువంటి ఒక విధానం, ఒక సాధనం, ఒక టూల్ని మెథడ్గా నిర్వచిస్తున్నాడు వెస్లీ స్టాన్లీ. ఇది మెథడ్కు సంబంధించిన నిర్వచనాలు. అయితే బోధనలో 4 దశలు ఉంటాయి అని మనకు రైస్ అండ్ బట్లర్ అటువంటి శాస్త్రవేత్తలు చెప్పారమ్మా. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా హెర్బర్ట్ బోధనా సోపానాలు కూడా ఉంటాయి. ఈ హెర్బర్ట్ బోధనా సోపానాలు కూడా ఇక్కడనే చర్చించాల్సి ఉంటుంది, కానీ చాలామంది దీన్ని ప్రణాళికలు చర్చించేటప్పుడు చర్చిస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువగా అక్కడనే దానికే ఎక్కువగా రిలేటెడ్గా ఉంటుంది టాపిక్. హెర్బార్షియన్ స్టెప్స్ ఆఫ్ టీచింగ్ అనేటటువంటి స్టెప్స్ కూడా అతడు 5 సోపానాలు లేదా 6, కొన్ని పుస్తకాలు 6 సోపానాలు ఇచ్చాడు. 6 సోపానాల గురించి చర్చిస్తాడు. అయితే రైస్ అండ్ బట్లర్ అనేటువంటి శాస్త్రవేత్తలు 4 సోపానాల్ని సూచించారు టీచింగ్లో. ఫస్ట్ వన్, టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్, అవగాహన కోసం బోధించడం. రెండవది, టీచింగ్ ఫర్ అసిమిలేషన్, జీర్ణపరచుకోవడానికి, అంటే జ్ఞానాన్ని సాంశీకరణం చేసుకోవడానికి, జీర్ణపరచుకోవడానికి, మన మెదడులో భద్రపరచుకోవడానికి మనకు టీచింగ్ అవసరం. నెక్స్ట్, శాశ్వత బోధన, టీచింగ్ ఫర్ పర్మనెన్సీ, అంటే మీ మెదడులో ముద్రించబడ్డ సమాచారం అనేది శాశ్వతంగా చిరకాలం ఆ విధంగానే నిలిచి ఉండాలి మీ ధారణలో అనంటే కూడా మీకు టీచింగ్ అవసరం. తర్వాత బదలాయింపు బోధన, టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్, అంటే ఆ జ్ఞానం మీ బుర్రలో, మీ మెదడులో నిల్వ ఉన్నటువంటి, మీ ధారణలో ఉన్నటువంటి జ్ఞానం లేదా సమాచారాన్ని ఎక్కడో ఒక చోట మీరు దాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. ఒక కొత్త సందర్భంలో, కొత్త సన్నివేశంలో, నిజ జీవిత సందర్భంలో మీరు నేర్చుకునే జ్ఞానాన్ని అనుప్రయుక్తం చేయాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటి కోసం కూడా బోధన అవసరం. అవునా? కాబట్టి బోధనలో 4 స్థాయిలు ఉంటాయి. ఫస్ట్ అవగాహన చేసుకుంటాం. అవగాహన చేసుకుంది మన మెదడులో భద్రపరుచుకుంటాం. భద్రపరుచుకున్న అంశాల్ని శాశ్వతంగా మన చేతనంలో శాశ్వతంగా దాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా శాశ్వతంగా నిల్వ ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నిజ జీవిత సన్నివేశంలో ఉపయోగిస్తాం. సో ఇది రైస్ బట్లర్ యొక్క 4 స్టెప్స్, టీచింగ్ స్టెప్స్ అన్నమాట. ఓకేనామా? నెక్స్ట్ చూడండి అమ్మా, చూడండి ఇక్కడ టీచింగ్ మెథడ్ అంటే విధానం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మెథడ్తో పాటుగా అప్రోచ్ అనేటటువంటి ఇంకో పదం కూడా వస్తుందమ్మా. ఉపగమము అంటాం మనం అప్రోచ్ని. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి మీరు. ఉపగమానికి పద్ధతికి మెథడ్కి మధ్య తేడా. ఉపగమం అంటే ఇది బ్రాడర్ మీనింగ్లో మనం వాడతాము. దీని యొక్క పరిధి దీని యొక్క స్కోప్ అనేది చాలా విశాలమైనది. కానీ పద్ధతి అనేది మనం ఇంత విశాలమైనది కాదండి. పద్ధతి యొక్క పరిధి పరిమితం, దాని యొక్క పరిధి పరిమితం. సో పద్ధతి, మెథడ్ అనేటువంటి పదాన్ని మెత్ అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. మెత్ అంటే అర్థం ఏం తెలుసా? మేనర్, మార్గం లేదా విధానం, లేదా ప్రొసీజర్. ఓకే, అయితే ఉపగమానికి పద్ధతికి తేడా ఏంటంటే, ఉపగమం అనేది అంత నిర్దిష్టమైనది కాదు, కానీ పద్ధతి అనేది నిర్దిష్టమైనది. ఉదాహరణకి ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక వ్యక్తికి ప్రశ్నిస్తే తూర్పు వైపుకు వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, అది ఉపగమం. అవునా?
పద్ధతిలో ఏ విధంగా చెప్పొచ్చు అంటే తూర్పు వైపుకు ఉన్నటువంటి నేను తూర్పు వైపున ఉన్నటువంటి గుడికి వెళ్తున్నాను అని చెప్పాడనుకోండి, అప్పుడు అది పద్ధతి అనిపించుకుంటుంది. అంటే ఉపగమాన్ని మరింత స్పష్టంగా పేర్కొంటే అది పద్ధతి అనిపించుకుంటుంది. ఉపగమం నుంచే పద్ధతి పుడుతుంది. ఉపగమం యొక్క పరిధి విశాలమైనది. దాన్ని నిర్ణయించుకున్న గమ్యాలను సాధించేందుకు ఉపయోగిస్తాం మనం. మన ఆలోచన మార్గాన్ని ఒక దిశలో పెట్టడానికి ఉపగమాన్ని మనం యూజ్ చేస్తాం. అయితే జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో వివరించే విధానమే బోధనా పద్ధతి. అంటే జ్ఞాన ప్రపంచం చాలా పెద్దది. ఆ జ్ఞాన ప్రపంచంలో కూడా కొన్ని అమూర్తమైన అంశాలు ఉంటాయి. ఆ అమూర్తమైన విషయాల్ని అగోచరమైనటువంటి విధానాల్ని కంటికి కనబడే విధంగా నాలెడ్జ్ ముంగట విజిబుల్గా చేసి సంక్లిష్టమైనటువంటి జ్ఞానాన్ని కూడా సరళమైన భావనలుగా మార్చి చెప్పడమే పద్ధతి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఉపగమం అనేది పద్ధతికి మూలాధారం. ఉపగమంలో మనం ఏం చేస్తామంటే బ్రాడర్ మీనింగ్లో డిస్కస్ చేస్తాం. దాని యొక్క పరిధి విస్తృతమైనది. అయితే కొన్ని సందర్భాలలో మీ టెక్స్ట్ బుక్స్లలో కొన్ని ఉపగమాలు కొన్ని పద్ధతులుగా పరిగణిస్తబడతాయి. ఉదాహరణకి కృత్యాధార పద్ధతి ఉందనుకోండి. కృత్యాధార పద్ధతి అనేది మనం ఒక ఉపగమంగా తీసుకోవచ్చు, దాన్ని ఒక పద్ధతిగా తీసుకోవచ్చు. కృత్యాధార పద్ధతిని మనము ఒక ఉపగమంగా తీసుకోవచ్చు, ఒక పద్ధతిగా తీసుకోవచ్చు. ఇంకోది నిర్మాణాత్మకవాద ఉపగమం ఉంటుంది. నిర్మాణాత్మకవాద ఉపగమానికి సంబంధించినటువంటి బోధనా పద్ధతులు చాలా ఉంటాయండి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులన్నీ కూడా నిర్మాణాత్మకవాద బోధనా పద్ధతులే. ఈ విధంగా అది నిర్మాణాత్మకవాదం అనేది ఒక ఉపగమం. అదేం చెప్తుంది? అన్ని రకాల కోణాలని డిస్కస్ చేస్తుందండి. బోధన ఏ విధంగా ఉండాలి, బోధన ఏ అంశాల చేత ప్రభావితం కావాలి, ఏ అంశాలు బోధనలో చేయకూడదు, ఇవన్నీ డిస్కస్ చేస్తుంది ఉపగమం. అర్థమైందా? ఉపగమానికి పద్ధతికి తేడా. ఓకే, సో ఇప్పుడు మనం తేడా ఇక్కడ చూడండి. ఇది విశాలమైనది కాదు. గమ్యాలను సాధించేందుకు దిశానిర్దేశం చేస్తుంది. లక్ష్యాలను సాధించడానికి చూడండి, గమ్యానికి లక్ష్యానికి ఎంత తేడా ఉందో ఉపగమానికి పద్ధతికి అంతే తేడా ఉందమ్మా. పద్ధతిని ఎన్నుకోవడానికి ముందే నిర్ణయించుకోవాలి. ఉపగమాన్ని నిర్ణయించుకున్న తర్వాత పద్ధతిని ఎన్నుకోవాలి. చూడండి, పద్ధతిని ఎన్నుకోవడానికన్నా ముందే మనం ఉపగమాన్ని నిర్ణయించుకుంటాం. కానీ పద్ధతి అలా కాదు. పద్ధతి కన్నా ముందు నువ్వు ఒక ఉపగమాన్ని నిర్ణయించుకోవాలి. ఏ ఉపగమం ఆధారంగా నువ్వు పద్ధతిని ఎన్నుకోబోతున్నావు, ఫస్ట్ ఉపగమం ఎన్నుకోవాలి, తర్వాత పద్ధతిని ఎన్నుకోవాలి. ఓకే, సరే. పద్ధతులు ఎన్నుకోవడానికి ఇది ఉపగమం తోడ్పడుతుంది. ఎస్, నువ్వు ఫస్ట్ ఉపగమాన్ని ఎన్నుకున్నావు. ఏ ఉపగమాన్ని, నిర్మాణాత్మకవాదాన్ని, ప్రవర్తనవాద ఉపగమాన్ని ఫాలో అవుతావా, నీ ఇష్టం అది. ఓకే, అప్పుడు ఉపగమం నిర్ణయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ ఉపగమానికి చెందిన పద్ధతి కూడా నేను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఉపగమం, తర్వాత పద్ధతి. అంటే పద్ధతులు ఎన్నుకోవడానికి ఉపగమం సహాయపడుతుంది. ఇది పద్ధతి ఏమో బోధించడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పద్ధతి ఏం చేస్తుంది? బోధన కోసం మనం ఉపయోగిస్తామన్నమాట. సో ఇది ఉపగమం పద్ధతికి సంబంధించినటువంటి తేడా. మనం ఇంకా బోధనా పద్ధతులకు ఎంటర్ కాలే. బోధనా పద్ధతి యొక్క నేపథ్యాన్ని చర్చిస్తున్నాం. బోధనా పద్ధతుల యూనిట్లో మనం ముందు చర్చించాల్సిన విషయాన్ని చర్చిస్తున్నాం. నెక్స్ట్, బోధనా పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అమ్మిక. బోధనా పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. అయితే బోధనా పద్ధతులు 2 రకాలు అంటున్నాం కదా. ఇక్కడ ఏంటవి అంటే ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, రెండవది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో అన్నీ ఉపాధ్యాయుడు తానే వ్యవహరిస్తాడు. ఉపాధ్యాయుడే వ్యవహరిస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అన్నీ తానే వ్యవహరిస్తాడు. కానీ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అలా కాదు. విద్యార్థికి స్కోప్ ఉంటుంది తన అభిప్రాయాల్ని, తన వైఖరుల్ని వెలిబుచ్చడానికి. కాబట్టి నువ్వు ఏ బోధనా పద్ధతిని తీసుకున్నా సరే అది విద్యార్థి చుట్టే వాడి యొక్క అవసరాలు, వాడి యొక్క అభిరుచులు, వాడి యొక్క మనోవైజ్ఞానిక స్థాయి, వాడి యొక్క సామర్థ్యాల ఆధారంగా నువ్వు కరికులాన్ని కానీ టీచింగ్ మెథడ్ని కానీ రూపొందించాలి. ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటారు. విద్యార్థిని దృష్టిలో పెట్టుకోకుండా వాడి యొక్క మానసిక స్థాయిని కావచ్చు, వాడి యొక్క అభిరుచిని కావచ్చు, వాడి యొక్క వైఖరిని కావచ్చు, వాడి యొక్క మానసిక స్థాయిని పట్టించుకోకుండా తయారు చేస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అవుతుంది. ఉపాధ్యాయుడి యొక్క పని సులభతరం చేసుకోవడానికి తయారు చేసిన పద్ధతి అనిపించుకుంటుంది. ఓకే, అయితే ఈ బోధనా పద్ధతుల రకాల గురించి డిస్కస్ చేసే కన్నా ముందుగా మనం బోధనా సూత్రాల గురించి మాట్లాడుకోవాలమ్మా. దాన్నే మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్స్ అంటాం. మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ తెలవనంత వరకు నువ్వు బోధనా పద్ధతుల గురించి డిస్కస్ చేయొద్దు. ఎందుకు? ఈ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ నుంచే బోధనా పద్ధతుల యొక్క సూత్రాలు పుడతాయి. కాబట్టి బోధనా
పద్ధతుల సూత్రాలు ఇవి. అంటే ఏ సూత్రాల ఆధారంగా బోధనా పద్ధతులు రూపకల్పన చేయాలో తెలిపేటివే బోధనా సూత్రాలు. ఏంటి ఆ సూత్రాలు? ఏ మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా, ఏ తాత్విక సూత్రాల ఆధారంగా, ఏ చారిత్రక సూత్రాల ఆధారంగా మనం బోధనా పద్ధతిని రూపకల్పన చేయాలి అని చెప్పేటివే మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, అర్థమైందా? ఇవేం చేస్తాయి బోధనా సూత్రాలు అంటే, ఇవి బోధనా సూత్రం అంటే అసలు మంచి నిర్వచనం ఏంటి అంటే, ఉపాధ్యాయుల ద్వారా తయారు చేయబడి వాళ్ళ అనుభవం ఆధారంగా సార్వత్రిక సత్యాలను ముందుకు తీసుకొస్తాయి పిల్లల ముందుకు. సార్వత్రిక సూత్రాలంటే యూనివర్సల్ ట్రూత్స్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆ సత్యాలను అవగాహన చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? కొన్ని పద్ధతులను రూపకల్పన చేస్తాడు. ఈ పద్ధతులను ఏ విధంగా రూపకల్పన చేస్తాడు అంటే, తన అనుభవం ఆధారంగా ఆ పద్ధతులను రూపకల్పన చేస్తాడు. కొన్ని స్ట్రాటజీస్, కొన్ని వ్యూహాలను తయారు చేస్తాడు. అవన్నీ కూడా బోధనా సూత్రాలు అనిపించుకుంటాయి. సో మరి మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్లో మనకు ఒక 10 మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, మెథడాలజీలో ఎప్పటికీ అడుగుతూ ఉంటాడు ఇవి. సో ఫస్ట్ వన్ ఏంటి? సరళం నుండి సంక్లిష్టానికి ఉండాలి బోధనా సూత్రం అనేది. అంటే బోధనా పద్ధతి ఇంప్లిమెంట్ చేసే ఏ బోధనా పద్ధతి అయినా సరే ముందు సరళమైన అంశాలని బోధిస్తూ మెల్లిగా సంక్లిష్టమైన విషయాలను తర్వాత బోధించాలి. సింపుల్ టు కాంప్లెక్స్. ఒక మంచి బోధనా పద్ధతి ఎప్పుడైనా సరే ఈ సూత్రాన్ని ఫాలో అవుతుందన్నమాట. చిన్న అంశాన్ని ఫస్ట్ కూడికలు నేర్పించాలి, ఆ తర్వాతని భాగాహారం, అనుపాతం, నిష్పత్తి, తర్వాత విషయం. అది ఫస్ట్ సరళమైన అంశాల ముందు, సంక్లిష్టమైన అంశాలు తర్వాత. ఇక నెక్స్ట్ విశ్లేషణ నుంచి సంశ్లేషణ వైపుకు పోవాలి బోధనా పద్ధతిలో. అనాలిసిస్ టు సింథసిస్. అనాలిసిస్ అంటే ఏంటమ్మా? బ్రేక్ ఇన్ టు ద పార్ట్స్ అంటే భాగాలుగా విడగొట్టడం. మీరు ఏ సమస్య అయినా సరే కానీ భాగాలుగా విడగొట్టడం ఫస్ట్ నేర్చుకోవాలి. అవునా? మనం ఒక్కొక్కసారి ఒక సమస్యను మొత్తంగా చూసినప్పుడు భయపడతాం. మనం ఇంత పెద్దగా ఉంది కానీ దాన్ని భాగాలుగా చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ చిన్న చిన్న భాగాలు కనిపించినప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది? దాన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. అవునా? కాబట్టి విశ్లేషణ నుంచి సంశ్లేషణకు పోవాలి. అంటే ఫస్ట్ భాగాలుగా విడగొట్టేసిన తర్వాతని ఆ భాగాలన్నింటినీ కలిపేసుకొని సమస్యకు పరిష్కారం రాబట్టే విధంగా మీ బోధనా పద్ధతి అనేది ఉండాలి. మూడవది నిర్దిష్టం నుండి సాధారణీకరణ. అంటే ఫస్ట్ నిర్దిష్టమైన అంశాలు ఫస్ట్ బోధించాలి, తర్వాత సాధారణీకరణమైన అంశాలు బోధించాలి. అంటే ఉదాహరణకి ఫస్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుగొనే కన్నా ముందుగా వాడికి ఏం చేయాలి? ఫస్ట్ కొన్ని దీర్ఘచతురాకార ముక్కలు ఇచ్చేసి వాటి పొడవు వెడల్పులను కొలిపించేసి వాడి ద్వారానే మనం వైశాల్యానికి సూత్రాన్ని రాబట్టాలి. ఇది ఫస్ట్ నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణ అనుకోవడం. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రత్యక్ష అనుభవం నుండి పరోక్ష అనుభవానికి తీసుకెళ్లేటట్లుగా బోధనా పద్ధతి ఉండాలి. ఎంపిరికల్ టు రేషనల్. ప్రత్యక్ష అనుభవం అంటే ఏంటి? స్వయంగా కృత్యంలో పాల్గొంటూ పిల్లవాడు స్వయంగా కృత్యాన్ని చేస్తూ స్వయంగా తాను గడించిన అనుభవాల ఆధారంగా నేర్చుకుంటే అది ప్రత్యక్ష అనుభవం. అవునా? ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చేటివి ఏంటివి? శిశువు ప్రత్యక్షంగా అభ్యాసంలో పాల్గొనేటటువంటి ఏ కృత్యమైనా సరే అది ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. అది క్షేత్ర పర్యటన కావచ్చు, నాటకం వేయడం కావచ్చు, లేదా ఏదైనా ఒక క్షేత్ర పర్యటన అంటే సందర్శన కావచ్చు. అవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తాయి. అవునా? ఫస్ట్ ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించే అంశాలే ముందు చెప్పేసి మెల్లిగా పరోక్ష అనుభవానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్కెరను తయారు చేసేటువంటి ప్రక్రియను వివరించేటప్పుడు నేరుగా మనం చక్కెర కర్మాగారానికి తీసుకెళ్తే అది ప్రత్యక్ష అనుభవం అవుతుంది. మరి ప్రతిదానికి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించే అవకాశం ఉంటుందా? సౌర వ్యవస్థను వివరించేటప్పుడు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించలేము. అవునా? కాబట్టి సౌర వ్యవస్థకు సంబంధించిన నమూనాలని తయారు చేయడం, సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి ప్లానిటోరియం లాంటి సందర్శనలకి తీసుకెళ్లడం అనేది పరోక్ష అనుభవానికి కిందకి వస్తాయి. రైట్. తర్వాత ఆగమనం నుంచి నిగమనానికి. ఆగమనం అంటే ఏంది? రాబట్టడం. దేన్ని రాబట్టడం అండి? సూత్రాన్ని రాబట్టడం. ఫస్ట్ సూత్రాన్ని ఏ విధంగా రాబట్టాలో మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనేటప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రకాల దీర్ఘచతుర వస్తువుల యొక్క పొడవు వెడల్పులు పిల్లాడి చేత కొలిపించి పొడవు వెడల్పులన్నింటినీ కూడడం మొదలుపెట్టాలి. వాడి చేతనే కూడించాలి. తద్వారా వాడికి ఏమవుతుంది అంటే పొడవు వెడల్పులు అన్నీ కూడడం ద్వారా వచ్చేది చుట్టుకొలత, 4 మూలలు కూడడం ద్వారా వచ్చేటువంటి చుట్టుకొలత అన్నటువంటి అవగాహన వచ్చిన తర్వాత వాడు నేరుగా 2 × L + B అనే సూత్రాన్ని వాడంతలా వాడే స్వయంగా దీన్ని ప్రతిపాదిస్తాడు, సూత్రీకరిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే
ఆగమన పద్ధతిని ముందు ఉపయోగించి, అందుకే ఆగమన పద్ధతిని మనం సూత్రీకరణ పద్ధతి అంటాం. నిగమనం పద్ధతిని తర్వాత ఇచ్చేయాలి. ఆగమనం నుంచి నిగమనం వైపుకు బోధన పోవాలి అనేది ఇంకొక బోధనా సూత్రం. ఓకే. నెక్స్ట్ మనోవైజ్ఞానిక దృక్పథం నుంచి తార్కిక దృక్పథం వైపు పోవాలి. సైకాలజికల్ టు లాజికల్. ఇంతకుముందు చెప్పాను. మనోవైజ్ఞానిక దృక్పథం ఏం చెప్తుందమ్మా? వాడి యొక్క అభిరుచుల్ని, వాడి యొక్క మనోవైజ్ఞానిక స్థాయిని, వాడి యొక్క ప్రజ్ఞా స్థాయిని, వాడి యొక్క సామర్థ్యాల్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి బోధనా పద్ధతి చెప్పేటప్పుడు. అవునా? ఒకటో తరగతి పిల్లాడికి తీసుకొచ్చి నేను న్యూటన్ లా బోధిస్తా అంటే ఎలా ఉంటుంది? అవునా? న్యూటన్ లా బోధించొచ్చా? అది మనోవైజ్ఞానిక సూత్రానికి వ్యతిరేకం కదా. కాబట్టి తార్కిక సూత్రం ఉంటుందబ్బా. తార్కిక దృక్పథం ఫాలో కావాలి. ప్రతి సబ్జెక్ట్కి ఒక తర్కం అనేది ఉంటుంది, ఒక లాజిక్ అనేది ఉంటుంది. అది పిల్లాడికి చేరవేయాలి. కానీ చేరవేసే సందర్భంలో దానికన్నా ముందు మనోవైజ్ఞానిక దృక్పథాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనోవైజ్ఞానిక దృక్పథం ముందు, తార్కిక దృక్పథం తర్వాత. ఆ విధంగా నీ బోధనా పద్ధతి అనేది ఉండాలి అని చెప్తుంది 6వ బోధనా సూత్రం. ఓకే. నెక్స్ట్ నియర్ టు ఫార్, దగ్గర నుండి దూరం వైపుకు. అంటే దగ్గర నుండి దూరం అంటే తెలిసిన విషయాల నుంచి ఫస్ట్ తెలియని విషయాల వైపుకు తీసుకెళ్ళాలి వాడికి. నువ్వు ఏదైనా ఒక అంశాన్ని బోధిస్తున్నావు అండి, ఏదైనా ఒక చారిత్రక ప్రదేశం గురించి చెప్తున్నావు, అవునా, సారనాథ్ శిల్పం గురించి చెప్తున్నావు, వాడికి అర్థం కాదు. దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాచీన గుడికో లేదా ఒక ప్రాచీన కోటకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోట గురించి చెప్పు, వాడికి అప్పుడు అర్థమవుతుంది. దగ్గర నుంచి దూరం వైపుకు, మొత్తం నుండి భాగాల వైపు, హోల్ టు పార్ట్. ఫస్ట్ మనము ఏ సబ్జెక్ట్ని బోధించినా సరే మొత్తంగా బోధించాలి. భాగాలుగా విడగొట్టి బోధిస్తే పిల్లాడు కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకే చిన్న క్లాసులలో మానవ శరీరానికి సంబంధించినటువంటి ఫస్ట్ మొత్తంగా ఒకసారి మనం ప్రదర్శిస్తాం. వాడు ముంగట జ్ఞానేంద్రియ వ్యవస్థ మొత్తం ఒకసారి ప్రదర్శిస్తాం. ఆ తర్వాత పైకి వెళ్తున్న కొద్ది తరగతులు కొద్ది కన్ను గురించి ఒక పెద్ద టాపిక్ ఉంటుంది, చెవి నిర్మాణం గురించి ఒక టాపిక్ ఉంటుంది, జీర్ణ వ్యవస్థ గురించి ఒక టాపిక్ ఉంటుంది, విసర్జన వ్యవస్థ గురించి ఒక టాపిక్ ఉంటుంది. చిన్న క్లాస్లో మంచి మొత్తంగా చర్చిస్తాం. మానవ శరీరం మొత్తం సింపుల్గా చర్చిస్తూ పోతాం. అంటే మొత్తం నుంచి భాగాల వైపుకు ఈ బోధనా పద్ధతి ఉండాలి. ఓట్ టు పార్ట్. నిర్దిష్ట అంశాల నుంచి అనిర్దిష్ట అంశాల వైపుకు పోవాలి. నిర్దిష్టాంశం ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు 2x L+B అనేది ఒక అనిర్దిష్టమైన అంశం. ఈ అనిర్దిష్ట అంశాన్ని బోధించడానికి మనం ఏం చేయాలి? నిర్దిష్ట అంశాల యొక్క సహాయాన్ని తీసుకొని బోధిస్తూ పోవాలన్నమాట. సో ఇవి బోధనా సూత్రాలకు సంబంధించినటువంటి. బోధనా సూత్రాలు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము బోధనా పద్ధతుల గురించి మాట్లాడుకుంటాం. ఏవి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, ఏవి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు మాట్లాడతాం. మీకు సిలబస్లో ఇచ్చిన విధంగా బోధనా పద్ధతిలో మీకు సిలబస్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు మొత్తం అన్ని బుక్స్ రిఫర్ చేసి చెప్తున్నాను నేను. ఇంగ్లీష్ పక్కన పెట్టండి, లాంగ్వేజెస్ 2. తెలుగు తీసుకోండి. తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ ఈ మూడిట్లో ఉన్నటువంటి అన్ని బోధనా పద్ధతులు క్రోడీకరించి ఈ విధంగా తయారు చేస్తే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏమి ఇచ్చారంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి, 5 పద్ధతులు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులమ్మ. ఈ 5 పద్ధతులు మీకు సిలబస్లో ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్ సిలబస్లలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే అధికంగా ఉంటాయి. దాంట్లో అన్వేషణ పద్ధతి, ప్రకల్పనా పద్ధతి. అన్వేషణ పద్ధతి అంటే హ్యూరిస్టిక్ మెథడ్, ప్రకల్పనా పద్ధతి అంటే ప్రాజెక్ట్ మెథడ్, కృత్య పద్ధతి అంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్, శాస్త్రీయ మెథడ్ సైంటిఫిక్ మెథడ్, ప్రయోగశాల పద్ధతి లెబొరేటరీ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఆగమన నిగమన పద్ధతి ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్. ఈ విధంగా సంశ్లేషణ విశ్లేషణ మెథడ్, సింథసిస్ అనాలిసిస్ మెథడ్, నియోజన పద్ధతి, డాల్టన్ మెథడ్ అంటాం దీన్నే, లేదా దీన్నే ఇంకో పేరు డాల్టన్ మెథడ్, అసైన్మెంట్ మెథడ్ అని కూడా అంటాం దీన్ని, నియోజన పద్ధతిని. నెక్స్ట్ వచ్చేది చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్, వనరుల పద్ధతి, రిసోర్స్ మెథడ్, సోషియోమెట్రిక్ మెథడ్, సాంఘీకృత ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, డిస్కషన్ మెథడ్, విచారణ ఆధారిత పద్ధతి. ఈ విధంగా మనకు టోటల్గా 14 విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, 5 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, మొత్తం 19 నుంచి 20 బోధనా పద్ధతులు మనకు ఉన్నాయి. 20 బోధనా పద్ధతుల్ని అభ్యర్థులందరూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఈరోజు కేవలం కృత్యాధార పద్ధతి అనే టాపిక్ను మాత్రం డిస్కస్ చేస్తాను. ఓకే. కృత్యాధార పద్ధతి 14 బోధనా పద్ధతుల గురించి మనం డిస్కస్ చేస్తాము. అంటే 5 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి, 14 విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, మొత్తం 19 బోధనా పద్ధతులు మనకు సిలబస్లో ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ఒక బోధనా పద్ధతి ముఖ్యమైనది కృత్యాధార పద్ధతి, లేదా దీన్ని కార్యకలాపాల పద్ధతి అని కూడా అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసరికి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అని అంటాం. మరి దీన్ని మనము ఏ విధంగా చర్చించాలి అంటే ఫస్ట్ కృత్యం అంటే ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి, యాక్టివిటీకి ఒక డెఫినేషన్ తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత ఈ కృత్యాధార పద్ధతిలో ఆధారభూతమైనటువంటి మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అని చెప్పాను కదా, వాటి గురించి మనం మాట్లాడతాం. ఏ సూత్రం ద్వారా ఇది కృత్యాధార పద్ధతి పురుడు పోసుకుంది, ఉద్భవించింది. దాంతోపాటుగా మనం తరగతి గదిలో ఎన్ని రకాల కృత్యాల్ని నిర్వహిస్తాం, కృత్యాల రకాలు కూడా తెలుసుకోవాలి కదమ్మా. కృత్యాల రకాల గురించి మాట్లాడతాం. తర్వాత కృత్యాధార పద్ధతిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ కృత్యాధార పద్ధతిని హైలైట్ చేయడానికి మొట్టమొదటిసారిగా మనకు అపెప్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా కృత్యాధార పద్ధతికి సంబంధించిన కొన్ని ఒక 6 మౌలిక సూత్రాలు ప్రతిపాదించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 6 మౌలిక సూత్రాల గురించి కూడా మనం మాట్లాడతాం. ఆ తర్వాత ఈ కృత్యాధార పద్ధతిలోనే అంతర్భాగంగా ఉన్నటువంటి 2 ఉప పద్ధతులు ఉన్నాయమ్మా. ఒకటి 5E లెర్నింగ్ మోడల్ అంటాము, ఇంకోటి ELPS లెర్నింగ్ మోడల్. ఓకేనా. ఈ 5E అప్రోచ్ అంటే ఏంది, ELPS అప్రోచ్ అంటే ఏందో కూడా మనము కృత్యాధార పద్ధతిలో అంతర్భాగంగానే డిస్కస్ చేస్తాం. ఓకేనా. స్టార్ట్ చేద్దామా క్లాస్. రైట్. చూడండి, కృత్యాధార పద్ధతి, కార్యకలాపాల పద్ధతి. ఫస్ట్ కృత్యం అంటే ఏందో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ ఇచ్చానమ్మా నేను. కృత్యం అంటే ఏంటి, పని. కృత్యం అంటే ఏంటి, పని. ఎటువంటి పని, ఒక ఉద్దేశపూర్వకమైన పని, ఒక ఉద్దేశంతో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తి చేసేటటువంటి పని. దానికోసం అతడు భౌతిక మానసిక శక్తులు రెండింటిని ఉపయోగిస్తాడు. శారీరక శక్తితో పాటు మానసిక శక్తిని కూడా ఉపయోగిస్తాడు. సామాజిక పరిసరాలతో, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఒక వ్యక్తి భౌతిక మానసిక శక్తులను ఉపయోగించి చేసే పనిని కృత్యం అంటాం. చాలా విస్తృతమైన నిర్వచనం ఇది, అవునా. మరి కృత్యాధార పద్ధతి అంటే ఏంటి అంటే, కృత్యాల ద్వారా పిల్లవాడు బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ నేర్చుకుంటే అది కృత్యాధార పద్ధతి. కృత్యాలు చేస్తూ నేర్చుకోవడం, కృత్యాలు చేస్తూ నేర్చుకోవడం, పనులు చేస్తూ నేర్చుకోవడం. అయితే ఈ కృత్యాధార పద్ధతికి మొట్టమొదటిసారిగా ఒక గుర్తింపు ఇచ్చినటువంటి కమిటీ ఏంటి అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఫస్ట్ టైం SEPW అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని సూచించింది. సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ వర్క్ అని. SEPW అంటే సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు. దీంట్లో అంతర్భాగంగా పిల్లల చేత సమాజానికి ఉపయోగపడేటటువంటి ఉత్పాదకాల్ని తయారు చేయించేవాళ్ళు. సమాజానికి ఉపయోగపడేటువంటి సంచులు తయారు చేయడం కానివ్వండి, ఫినాయిల్ లాంటి క్రిమి సంహారక మందుల్ని పిల్లల చేత తయారు చేయించడం కానీ, జండు బాంబు లాంటి బాంబ్స్ తయారు చేయించడం కానీ, ఇట్లాంటి కృత్యాలని పిల్లల చేత చేయించడం ద్వారా వడ్రంగి పనులు కావచ్చు, కమ్మరి పని, కుమ్మరి పనులు కావచ్చు, ఇవి కూడా SEPW అంతర్భాగంగా పెట్టాలి అని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించింది, సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం ఈ SEPW పేరునే వర్క్ ఎక్స్పీరియన్స్గా, పని అనుభవంగా మార్చింది. ఇది కృత్యాధార పద్ధతికి ఉన్నటువంటి నేపథ్యం. 2 కమిటీలు కృత్యాధార పద్ధతి యొక్క గొప్పతనాన్ని గుర్తించాయి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 సామెతలు ఉన్నాయి, 2 ప్రాబ్స్ ఉన్నాయి మనకు. ఒకటి చైనా సామెత, ఇంకోటి మాల్కమ్ హోప్స్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కోట్. చైనా సామెత ఏం చెప్తుందంటే, వాట్ ఐ హియర్ ఐ ఫర్గాట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్. ఇక్కడ వాట్ ఐ డూ అంటే చేసింది బాగా అవగాహన చేసుకుంటాను, విన్నది మర్చిపోతాడు వ్యక్తి, చూసింది గుర్తుపెట్టుకుంటాడు, చేసింది మాత్రం ఖచ్చితంగా అవగాహన చేసుకుంటాడు అని చైనా సామెత. థింకింగ్ వెల్, వాయిస్, తెలివైన వాడు ఆలోచిస్తాడు. వైజర్, ఇంకా అతి తెలివివాడు ఏం చేస్తాడు, ప్రణాళికలు రచిస్తాడు. వాళ్ళలో అత్యంత వివేకుడు అన్నమాట వీడు. వివేకవంతుడు ఏం చేస్తాడు, ఆలోచించడం, ఆచరించడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెడతాడు. అర్థమైందా. ఆలోచించడం, ప్రణాళికలు రచించడం, ఆచరించడం, 3 పాటించేవాడు వైజెస్ట్. ఇక్కడ ఆచరించడంలో కృత్యాధార పద్ధతి ఆధార పద్ధతి ఉంటుందన్నమాట. ఆచరించడం అనేటువంటి సోపానమే కృత్యాధార పద్ధతికి బేస్. ఓకే. ఈ 2 సామెతలు కూడా కృత్యాధార పద్ధతి యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తున్నాయి. ఓకేనమ్మా. రైట్. కృత్యాలలో రకాల గురించి మాట్లాడతామని చెప్పాం కదా. చూడండి, ఇక్కడ ఒక 6 రకాల కృత్యాలని ఇక్కడ రకాలు ఉన్నాయి, ఇక్కడ కేటగిరీ చేసినవి. భౌతికపరమైనవి, బౌద్ధికపరమైనవి. భౌతికపరమైనవి అంటే ఏంటివి, ఆటలు ఆడడం, కొలవడం, చూడడం. అంటే మీ ఇంద్రియ వ్యవస్థను ఉపయోగించి
పాల్గొనే కృత్యాలు భౌతికపరమైనవి, ఆటలు ఆడడం కావచ్చు, కొలవడం, చూడడం ఇట్లాంటివి. బౌద్ధికపరమైనవి అంటే మీ మెదడుకు సంబంధించినవి, మీ మానసిక వ్యవస్థకు సంబంధించినవి, ఆలోచించడం, వర్గీకరించడం, పోల్చడం లాంటివి. సాంకేతికపరమైనవి అంటే ఏంటి? టీఎల్ఎంను ఉపయోగించి నేర్చుకోవడం, పూసల చట్రాన్ని కావచ్చు, డామినో కార్డ్స్ను కావచ్చు, ఘనాకార కడ్డీలను కావచ్చు. ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చే కృత్యాలు పరిశీలించడం, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటికలు. అయితే సాంకేతిక పరమైనవి కూడా కొద్దిపాటి ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తాయి, కానీ పరోక్ష అనుభవాన్ని ఎక్కువ ఇస్తాయి ఇవి. ప్రత్యక్ష అనుభవం అంటే క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా లాంటి కృత్యాల్లో పాల్గొనడం. మౌఖిక అంశాలు మాట్లాడడము, చెప్పడము, పాటలు పాడడం, ఇవన్నీ కూడా మౌఖిక అంశాలకు సంబంధించిన కృత్యాలు. అంతాక్షరి కావచ్చు, ఓకే, ఇవన్నీ. తర్వాత మౌఖికేతర అంశాలు అంటే రాయడం, బొమ్మలు గీయడం, ఇవి మౌఖికేతర అంశాల కిందకి వస్తాయి. చూసారా, ఈ విధంగా చేసే పనుల్ని మనము 6 రకాలుగా వర్గీకరించినాం కృత్యాల్ని, పాఠశాలలో నిర్వహించే కృత్యాన్ని. అయితే కృత్యాల్లో పాల్గొనే విధానాన్ని బట్టి కూడా మనం కృత్యాలు ఇంకో రకంగా వర్గీకరించవచ్చమ్మా. చూడండి, ఇక్కడ కొన్ని కృత్యాలేమో జ్ఞానాన్ని ఇచ్చేటివి, కొన్నేమో అనుభవాన్ని ఇచ్చేటివి ఉంటాయి, కొన్నేమో ప్రదర్శించేవి లేదా ప్రదర్శననిచ్చేవి. ఈ విధంగా కూడా మనం వర్గీకరించవచ్చు. జ్ఞానాన్ని ఇచ్చేవి ఎక్స్ప్లోరేటివ్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ప్లోరేటివ్, ఇది జ్ఞానాన్ని ఇస్తాయి. ఇవి అనుభవాన్ని ఇచ్చేటివి కన్స్ట్రక్టివ్, ప్రదర్శించేవి ఎక్స్ప్రెషనల్. ఇవి ఈ విధంగా కూడా మనం వర్గీకరించవచ్చు. ఉదాహరణకు పిల్లాడికి 2 మట్టి బంతుల్ని ఇచ్చేసి వాటిని పగలగొట్టడం ద్వారా ముక్కలకు ఆ బంతి పరిమాణానికి ఏమైనా సంబంధం ఉందా చూస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్స్ప్లోరేషన్, అన్వేషిస్తూ జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాడు. కాబట్టి ఆ కృత్యం వాడికి జ్ఞానాన్ని ఇస్తుంది. అది కనుక్కునే కృత్యం లేదా ప్రకటిత కృత్యం కూడా అనొచ్చు దాన్ని. ఎక్స్ప్లోరేటివ్ యాక్టివిటీ, అది గెట్టింగ్ నాలెడ్జ్. దాని ద్వారా ఏం చేస్తున్నాడు? నాలెడ్జ్ పొందుతున్నాడు వాడు. నిర్మాణాత్మక కృత్యము లేదా అనుభవాన్ని ఇచ్చేటివి అంటే క్షేత్ర పర్యటనలు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు తీసుకెళ్లడము, తోటలకు, కర్మాగారాలకు, విద్యుత్ కేంద్రాలకు, చేనేత వస్త్ర కేంద్రాల వద్దకు తీసుకెళ్ళి, క్షేత్ర సందర్భకు తీసుకెళ్ళి అక్కడ విషయాలను పరిశీలింపజేయడం ద్వారా జ్ఞానాన్ని ఆర్జిస్తుంటే అవి నిర్మాణాత్మక కృత్యాలు అనిపించుకుంటాయి. ఇక్కడ నిర్మాణాత్మక కృత్యం, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ అని ఎందుకు అంటాం? జ్ఞానం ఇక్కడ నిర్మించబడుతుంది. ఓకే, స్వంతగా వాడంతల వాడే జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నాడు ఇక్కడ. ప్రకటిత కృత్యము లేదా ప్రదర్శిత కృత్యం అంటే ఏంటి అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని వాడు ప్రదర్శించాలి నలుగురు ముందు. అట్లాంటి కృత్యాల్ని ప్రదర్శన కృత్యాలు, ఎక్స్ప్రెషనల్ యాక్టివిటీస్, ఇవి గివింగ్ ప్రజెంటేషన్, ప్రదర్శననిస్తాయి. విద్యార్థులు తన నాలెడ్జ్ని రకరకాల చిత్రాల ద్వారా, చార్ట్ల ద్వారా, బోర్డుల ద్వారా ప్రదర్శించడం. ఓకే, రేఖాచిత్రాల ద్వారా ప్రదర్శించడం. గుర్తుంటాయా? ఎక్స్ప్లోరేటివ్, కన్స్ట్రక్టివ్, ఎక్స్ప్రెషనల్, ఈ కృత్యాల రకాలు. కృత్యాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్యను బట్టి కూడా మనం కృత్యాలను వర్గీకరించవచ్చు. వ్యక్తిగత కృత్యాలంటే ఎవరికి వారు చేసేటివి. జట్టు కృత్యాలంటే 3 లేదా 4 లేదా 5 మంది ఇట్లా గ్రూపులుగా చేసేటువంటి. సామూహిక కృత్యాలంటే పెద్ద పెద్ద గ్రూప్స్ అన్నమాట. సామూహిక కృత్యాలు. మొత్తం తరగతి కృత్యం అంటే ఓల్ క్లాస్ యాక్టివిటీ, మొత్తం అందరు తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి పాల్గొంటే అది మొత్తం తరగతి. ఇక్కడ జట్టు కృత్యాలు, సామూహిక కృత్యాల తేడా ఏంటి అంటే జట్టు కృత్యాల్లో సభ్యుల సంఖ్య పరిమితంగా ఉంటుంది, సామూహిక కృత్యాల్లో సభ్యుల సంఖ్యకు పరిమితి అనేది ఉండదు. ఎందరైనా దాంట్లో సభ్యులుగా ఉండొచ్చు. అర్థమైందా? పియాజే ఏమంటున్నాడు ఇక్కడ? కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదు అని పియాజే అంటున్నాడు. అందుకే కృత్యాల యొక్క ఇంపార్టెన్స్ మనం గ్రహించాలి. నెక్స్ట్ ఇక ఇంతకుముందు చెప్పిన ప్రాథమిక విద్యా పథకం అభ్యసన సూత్రాలు, దీన్నే అపెప్ అంటామండి. అపెప్ ప్రాజెక్ట్, ఏపీపీఈపీ, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో ఒక 6 మౌలిక సూత్రాలు ఉన్నాయమ్మా మనకు. చాలా ఇంపార్టెంట్ ఇవి మౌలిక సూత్రాలు. ఏం చెప్తాయో మౌలిక సూత్రాలు అంటే మొత్తం కృత్యాధార బోధన పద్ధతిని ప్రమోట్ చేస్తాయి అవి. ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించాలి. కృత్యాలంటివి కూడా ఎవరి చేత రూపొందించబడాలి? ఉపాధ్యాయుల చేతనే రూపొందించబడాలి. ఎందుకు అంటే ఉపాధ్యాయుడికే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది విద్యార్థుల యొక్క స్థాయి గురించి కావచ్చు, తన దగ్గర చదువుతున్న పిల్లల యొక్క అభిరుచుల విషయంలో కావచ్చు, వాడి యొక్క సామర్థ్యాల విషయంలో. అందుకే ఉపాధ్యాయుడు రూపొందించిన అభ్యాస ప్రక్రియల్ని కల్పించాలి తరగతి గదిలో. తర్వాత క్రియలు అనగా వివిధ రకాల కృత్యాల ద్వారా, అన్వేషణ ద్వారా, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని వృద్ధిపరచాలి. అభ్యసనాన్ని వృద్ధిపరచడానికి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయాన్ని తీసుకోవాలి. ఇది రెండవది. మూడవ అంశం ఏంటి? వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి పనులు కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీ చేపిస్తున్నామంటే ఈ 3 స్ట్రాటజీస్ని ఫాలో కావాలి. కొన్నిసార్లు వ్యక్తిగత కృత్యాన్ని ఇవ్వాలి, కొన్నిసార్లు జట్టు కృత్యాన్ని ఇవ్వాలి,
కొన్నిసార్లు పూర్తి తరగతికి ఒకటే కృత్యం ఇచ్చేయాలి. సో ఇది స్ట్రాటజీ అన్నమాట. దీనివల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందుతాయి. ఓకే, ఏది వ్యక్తిగత కృత్యంగా ఇవ్వాలి, ఏది జట్టు కృత్యంగా ఉండాలన్నటువంటి విచక్షణ ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఆ విచక్షణ అధికారం ఉపాధ్యాయుడికి ఇచ్చేయాలి. నెక్స్ట్, వైయక్తిక భేదాలకు తగిన అభ్యసనాన్ని కల్పించాలి. వైయక్తిక భేదాలు అంటే నేను మొన్న చెప్పాను కదా, చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఒకే రకంగా ఏ విధంగా అయితే ఉండవో, మన దగ్గరికి వచ్చే పిల్లలు కూడా ఒకే రకమైనటువంటి స్థాయిలు, మానసిక స్థాయిలు ఒక రకంగా ఉండవు, వాళ్ళ అభిరుచులు ఒక రకంగా ఉండయి, వాళ్ళ సామర్థ్యాలు ఒక రకంగా ఉండయి, వాళ్ళ పూర్తిగా వాళ్ళ నేపథ్యం ఒక రకంగా ఉండదు. అలాంటి సందర్భంలో నువ్వు కల్పించే అభ్యసనం కూడా అభ్యసన అనుభవం కూడా వైయక్తిక భేదాలకు అనుగుణంగానే ఉండాలి. అందరికీ ఒకే కలగూర గంపలకి అందరికీ ఒకటే రకమైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగిస్తా అంటే నడవదు. ఓకే, రైట్. తర్వాత విద్యార్థులు ఒక పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించాలి. ఆ విధంగా ఆసక్తికరమైన తరగతి గదిని రూపొందించాలి. విద్యార్థిని ప్రమోట్ చేయాలి, వాడి జ్ఞానాన్ని ప్రదర్శించడానికి గుర్తింపు ఇవ్వాలి వాడికి. సో ఈ 6 మౌలిక సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా అభ్యసన పత్రిక ఏదైతుందో దాంట్లో అంతర్భాగంగా ఉన్నటువంటివి సూత్రాలు. మరి మనం దీంట్లో ఎందుకు చర్చిస్తున్నామంటే, కృత్యాధార పద్ధతిని ప్రమోట్ చేస్తుంది ఈ అపెప్ అనేటటువంటి ప్రాజెక్ట్. అందుకే ఇక్కడ మనం చర్చిస్తాం. నెక్స్ట్, ఇక కృత్యానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటివి చూడండి. ఆలోచింపచేసేదిగా ఉండాలి, సవాలుతో కూడి ఉండాలి, విద్యార్థులు చేయగలిగేదిగా ఉండాలి, స్థాయికి తగినట్లు ఉండాలి, తరగతి గది బోధనకు ఉపయోగపడాలి, లక్ష్యాత్మకంగా ఆచరణాత్మకంగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి, మార్పులకు వీలుగా ఉండాలి, కాల పరిమితితో కూడి ఉండాలి, నిర్దిష్టతతో ఉండాలి, మదింపు చేయడానికి వీలుగా ఉండాలి. ఇవి లక్షణాలమ్మా. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది 5E లెర్నింగ్ మోడల్. ఇది కృత్యాధార పద్ధతిలో అంతర్భాగంగా చర్చిస్తాం. మనకు సిలబస్లో కూడా ఉందమ్మా. ఇది కృత్యాధార పద్ధతికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఉప పద్ధతి. 5E అభ్యసన నమూనా ఏం చెప్తుంది అంటే, పిల్లాడు నేర్చుకునేటప్పుడు ఎటువంటి క్రమాన్ని పాటించే విధంగా మనం ప్రోత్సహించాలో చెప్తుంది 5E మోడల్. ఈ 5E మోడల్లో 5 ఈలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ, సెకండ్ ఈ, థర్డ్ ఈ, ఫోర్త్ ఈ, ఫిఫ్త్ ఈ. ఫస్ట్ ఈ స్టాండ్ ఫర్ ఎంగేజ్, అంటే కృత్యాలలో నిమగ్నం అయ్యేటట్లు చూడాలి మనం అందరూ, తరగతి గదిలో వాళ్ళందరూ కూడా. రెండవది ఎక్స్ప్లోర్, అన్వేషించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు జట్టు కృత్యాలు నిర్వహించేటప్పుడు ఆ లీడరే అన్నీ చేస్తుంటాడు, మిగతా సభ్యులు నిష్క్రియాత్మకంగా ఉంటారు. అట్లాంటి వాతావరణాన్ని మనం ప్రోత్సహించకూడదు. అందరికీ సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లెయిన్, వాడు అన్వేషించి తెలుసుకున్నది విశదీకరించడానికి ప్రోత్సహించాలి. వాడు నేర్చుకున్నాడమ్మా, నేర్చుకున్న విషయాన్ని వాడు చెప్పగలగాలి. ఎలాబొరేట్, ఎక్స్ప్లెయిన్కి ఎలాబొరేట్కి తేడా ఏంటి అంటే, ఇది విపులీకరించడం. ఇక్కడ విశదీకరించడంలో ఏం జరుగుతుంది అంటే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగాలి. కనీసం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఎక్స్ప్లెయిన్. ఎలాబొరేట్ అంటే దానికి ఇంకా అదనపు సమాచారాన్ని జోడించి సూక్ష్మ అంశాలని కూడా వదిలిపెట్టకుండా అత్యంత నిశితంగా ఒక అంశం మీద విశ్లేషిస్తే దాన్ని ఎలాబొరేట్ అంటాం. ఎలాబొరేట్ కూడా చేయగలగాలి. చివరికి ఇవాల్యుయేట్, దాన్ని మూల్యాంకనం చేయగలగాలి. దాని యొక్క స్థాయిని నిర్ధారించగలగాలి. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇవాల్యుయేట్ చేయగలగాలి, వాడు మూల్యాంకనం చేసుకోగలగాలి. మూల్యాంకనం చేయడం అంటే ఏంది? మంచి చెడులు నిర్ధారించగలగాలి. దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్పగలగాలి. తను ఒక కృత్యంలో పాల్గొని ఒక విషయాన్ని నేర్చుకున్నాడు, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ ఏంటివి, కాన్స్ ఏంటివి, రెండు చెప్పగలగాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి పులవడం లేదా కిణ్వన ప్రక్రియ అనే భావన ఉంది, ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ అనేటువంటి భావాన్ని మనము ఈ 5 సోపానాల ఆధారంగా మనం ఒక పిల్లాడికి అవగాహన కలిగించవచ్చు. కిణ్వ ప్రక్రియ అంటే దోశ పిండి ఉంటుంది కదా, పులవడం మనం చూస్తాం కదా, ఆ ప్రక్రియ. సో ఆ ప్రక్రియ మనము ఆ పాఠాన్ని ఈ విధంగా ఈ 5 సోపానాల కింద వర్గీకరించుకొని మనం బోధించవచ్చు. ఆ దోశ పిండిని నానబెట్టించడం, ఒక రాత్రి నానబెట్టేటప్పుడు అందరినీ కృత్యంలో నిమగ్నం అయ్యేటట్టు చూడాలి. అవునా? తర్వాత దానికి ఎటువంటి ఉష్ణోగ్రత ఎలా ఉంది, ఏ టెంపరేచర్లో దాన్ని ఉంచాలి, ఎటువంటి జాగ్రత్తలు దాన్ని పాటించాలి, అవన్నీ తెలుసుకోవడం ఎక్స్ప్లోర్. అవునా? తర్వాత తాను ఏ ఏ పద్ధతులను అనుసరించి కృత్యాన్ని చేస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు వాడు. అవునా? దోసపిండి పులిసిపోయింది, దానికి కారణమైనటువంటి సూక్ష్మక్రిములు ఏంటివి? అవునా? ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్ యొక్క జీవన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఈస్ట్ పని ఏంటి అసలు, అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాడు ఉన్నది ఉన్నట్లు. ఎలాబొరేట్ వచ్చేసరికి ఈస్ట్కి సంబంధించినవి దీంట్లో
మనం ఈ పులియబెట్టే ప్రక్రియ కేవలం దోస పిండి దాంట్లోనే ఉపయోగిస్తామా, ఇంకా వేరే ఆల్కహాల్ తయారు చేయడంలో కావచ్చు, ఇంకా వేరే ప్రక్రియలో ఒక బ్రెడ్ తయారు చేయడం కావచ్చు, ఒక కేక్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తామా, ఇది అదనపు సమాచారం, దాన్ని కూడా చెప్పగలగాలి. అవునా? మరి కిణ్వ ప్రక్రియ ద్వారా నేర్చుకున్న తర్వాత దాన్ని మూల్యాంకనం చేయగలగాలి, దాన్ని అసెస్ చేయగలగాలి. అంటే ఈ కిణ్వ ప్రక్రియ ద్వారా మనం సమాజానికి ఉపయోగపడే పనులే చేయగలుగుతున్నామా, ఇంకేమైనా సమాజానికి భంగం కలిగించే పనులు కూడా చేయగలుగుతున్నామా అన్నటువంటి విషయాన్ని మూల్యాంకనం చేయగలగాలి వాడు. మూల్యాంకనం చేసేటటువంటి స్థాయి అనేది చివరి స్థాయి. ఓకే, అర్థమైందా? ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఇవాల్యుయేట్. అందుకే దీన్ని 5E మోడల్ అంటాం, లెర్నింగ్ మోడల్. తర్వాత వచ్చేది ELPS లెర్నింగ్ మోడల్ అండి. ELPS, ఈ అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం, ఎల్ అంటే లాంగ్వేజ్ అమ్మ, పి అంటే పిక్చర్, ఎస్ అంటే సింబల్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్గా ELPS. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్. మీరు ఏ అంశాన్ని అయినా బోధించేటప్పుడు ప్రాథమిక స్థాయి పిల్లలకు ముఖ్యంగా ELPS పద్ధతి చాలా సూట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ముఖ్యంగా గణితం మొత్తం అమూర్త విషయాలకు సంబంధించింది. అమూర్త విషయం అంటే ఏంటమ్మా? కంటికి కనబడని విషయం ఎక్కువ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడంలో పిల్లాడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అవునా? అట్లాంటి భావనల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, భౌతిక వస్తువులు, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు, కంటికి కనిపించే వస్తువుల సహాయంతో వాటికి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి గుణకారం భావన, ఇది ఒక అమూర్తమైన భావన. దీన్ని పరిచయం చేయడానికి నువ్వేం చేయాలి? చింతగింజల సహాయము, లేదా అబాకస్ చట్రం యొక్క సహాయము, లేదా నేపియర్ పట్టిల సహాయంతో గుణకారాన్ని బోధిస్తే అది ఎక్స్పీరియన్స్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఒక వస్తువుల ద్వారా నువ్వు మనకి అనుభవాన్ని కలిగిస్తున్నావు, భావనను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. తర్వాత తాను గడించిన అనుభవాల్ని పిల్లాడిని సొంత మాటల్లో వ్యక్తపరచడానికి ప్రోత్సహించాలి. లాంగ్వేజ్, సొంత మాటల్లో చెప్పగలగాలి వాడు, చెప్పేటట్లు మనం ప్రోత్సహించాలి. అది 2వ స్టెప్ అమ్మ. తర్వాత వ్యక్తపరచబడ్డ అంశాన్ని పట రూపంలో, చిత్ర రూపంలో, బొమ్మల రూపంలో ప్రదర్శింపచేయడం అనేది 3వ సోపానం ELPSలో. వాడు బొమ్మ గీయగలగాలి, లేదా తాను నేర్చుకునేది చార్ట్స్ రూపంలో కానివ్వండి, లేదా టేబుల్స్ రూపంలో కానివ్వండి, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. అది పిక్చర్ దట్ రిప్రజెంట్ దేర్ ఎక్స్పీరియన్సెస్. లాస్ట్ది సింబాలిక్ వర్షన్ ఉంటుంది, అంటే రిటర్న్ సింబల్స్ దట్ జనరలైజ్ ఎక్స్పీరియన్స్. సాధారణీకరించి సంజ్ఞలు, పదాలు, పటాల రూపంలో పరిచయం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దీని మొత్తాన్ని మనము ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీర్ఘ చతురస్ర వైశాల్యం ఉంది, పొడవు ఇంటూ వెడల్పు. దీన్ని అవగాహన చేయించడానికి పిల్లాడికి ఫస్ట్ దీర్ఘ చతురస్రంతో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఇవ్వాలి వాడికి. ఇటుకలు కావచ్చు, వాడి యొక్క పలక కావచ్చు, లేదా బ్లాక్ బోర్డ్ కావచ్చు. దాని అంచుల్ని పరిశీలింపజేయడం. అవునా? సో అక్కడ కొంత అనుభవాన్ని గడించి సొంత మాటల్లో చెప్పమనాలి. వాడు ఏం అనుభవాన్ని గడించాడు వాడే చెప్తాడు. సార్, ఎదురెదురు మూలలు అంచులు సమానంగా ఉన్నాయి సార్ దీని అని చెప్తాడు. అవునా? వాటిని అంచులు అనద్రా, భుజాలు అనాలని చెప్తాం మనం. అవునా? ఆ విధంగా. మరి దీన్ని పట రూపంలో గీరా అంటే వాడు పట రూపంలో గీస్తాడు ఈ విధంగా. అవునా? గీసిన తర్వాత దీనికి ఒక పొడవుకు లెంత్ L అనేటటువంటి సింబల్ పెట్టు, వెడల్పుకు B అనే సింబల్ పెట్టు. ఓకే, ఈ విధంగా పొడవు ఇంటూ వెడల్పు ద్వారా ఒక సూత్రాన్ని రాబట్టు అన్నటువంటి దీన్ని సూత్రీకరణ చేయడం అనేది లాస్ట్ పద్ధతి. L ఇంటూ B అనేటువంటి సూత్ర రూపంలో ప్రజెంట్ చేయడం, దీర్ఘచతుర వైశాల్యం అనేది చివరి పద్ధతి. సో ఇది ELPS లెర్నింగ్ మోడల్ అమ్మ. ఓకే, 5E లెర్నింగ్ మోడల్, ELPS లెర్నింగ్ మోడల్. మనము వీటిని రెండింటిని కూడా కృత్యాధార పద్ధతిలో అంతర్భాగంగానే చర్చిస్తాం. సో ఈనాటి సెషన్లో మనం ఏం చర్చించాం? బోధనా పద్ధతుల గురించి చర్చించాం. మొత్తం బోధనా పద్ధతుల గురించి చర్చించామా? లేదు. బోధనా పద్ధతులకు ఉన్నటువంటి నేపథ్యం గురించి చర్చించాం, బోధనా పద్ధతులకు ఉన్నటువంటి పరిచయం గురించి చర్చించాం. దాంట్లో మనకు 19 బోధనా పద్ధతులు ఉన్నాయి. 5 ఉపాధ్యాయ కేంద్రీకృతవి, మిగతా తతిమై 14 విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. దాంట్లో అంతర్భాగంగా మనం ఏం చేసాం? ఒక బోధన పద్ధతి, కృత్యాధార పద్ధతి, దాన్ని కార్యకలాపాల పద్ధతి అన్నాం. యాక్టివిటీ బేస్డ్ మెథడ్ గురించి మాత్రం చర్చించాం. ఓకే, ఈ విధంగా మనకు క్లాసెస్ రన్ అవుతుంటాయి. కాబట్టి మిత్రులు ఎవరైనా కోర్సులో జాయిన్ కావాలనుకునే మిత్రులు కింద ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఎలా జాయిన్ కావాలో ప్రాసెస్ వివరించబడ్డది, మీరు జాయిన్ కావచ్చు. ఇంకా మరింత సమాచారం కావాలంటే కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఓకే, మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకేనా?